హలో గైస్, ఈరోజు మనం యథావిధిగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇండియన్ ఎకనామీ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో బాగా పనిచేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ క్వశ్చన్స్ బాగానే చేస్తున్నారు. బట్ ఎకనామిక్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి కొంత డైనమిక్ టాపిక్ కావడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. సో ఈ పర్టికులర్ క్లాస్లో నేను ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ముందుగా వితౌట్ వేస్టింగ్ టైం లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్ కనుక చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్స్ ద టర్మ్ మోనోస్పోనీ. మోనోస్పోనీ అంటే ఏకస్వామ్య వ్యవస్థ. ఏకస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి? జనరల్గా మనకి మోనోపలి అని ఒకటి ఉంటుంది. మోనోపలి అంటే గుత్తాధిపత్యం, రైట్? మోనోపలి అంటే గుత్తాధిపత్యం, అంటే ఒకళ్ళే ఒక వస్తువుని ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి రివర్స్ తిప్పండి. మోనోస్పోనీ అంటే ఏకస్వామ్యం గల వ్యవస్థ. అంటే మీరు ఇక్కడ ఎప్పుడు కూడా ఎలిమినేషన్ పద్ధతిలో పోవాలా. ఏ సింగిల్ ఎంటర్ప్రైజ్ బీయింగ్ సప్లయర్ ఆఫ్ ఎ పర్టికులర్ కమోడిటీ, అంటే ఒకే కంపెనీ ఒకే వస్తువుని కనుక ఒక వస్తువుని ఒక కంపెనీయే కనుక సప్లై చేస్తూ ఉంటే దీన్ని మోనోపొలీ అంటారు. కాబట్టి ఏ తప్పు. ఎన్ ఇండస్ట్రీ డామినేటెడ్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ లార్జ్ సప్లయర్స్, అది కూడా తప్పు. జనరల్ మార్కెట్ అవుతుంది అది. ఎన్ ఇండస్ట్రీ డామినేటెడ్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ బయర్స్, ఇది రెండు పరస్పర వ్యతిరేకం. సో ఇది తప్పు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది మోనోస్పోనీ, ఏకస్వామ్య వ్యవస్థ. ఏకస్వామ్య వ్యవస్థ అంటే ఇట్ ఈస్ అ మార్కెట్ కండిషన్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ బయ్యర్. దాన్నే మనం మోనోప్సోనిస్ట్ అని అంటాం, ఏకస్వామ్య వ్యవస్థ అంటాం. ఇట్ ఈస్ ఎ మార్కెట్ స్ట్రక్చర్ ఇన్ విచ్ సింగిల్ బయ్యర్ కంట్రోల్స్ ద మార్కెట్, అంటే ఒకళ్ళే బయ్యర్ ఉంటారు. అంటే ఇలాంటి ఉంటాయా సార్ అని మీరు అడగచ్చు. ఉదాహరణకి రేపొద్దున మన దేశంలో కనుక రక్షణ రంగానికి సంబంధించి ఎఫ్డిఐని తీసుకొచ్చామని అనుకోండి. అప్పుడు ఎఫ్డిఐని తీసుకొస్తే ఏవో బయట దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలు వివిధ రకాలైనటువంటి ఈ గన్నులు, బాంబులు ఇట్లాంటివి తయారు చేస్తాయి. అది ఎవరు పడితే వాళ్ళకి అమ్మితే ఏమవుతుంది? దేశంలో ఉన్న భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి వాటిల్లో మనం ఏం చేస్తామంటే మోనోస్పోనీ, అంటే బయ్యర్ ఒకటే ఉంటారు. అప్పుడు అంటే మన దేశంలో ఎఫ్డిఐ ఇన్ డిఫెన్స్ కనుక తీసుకొస్తే అప్పుడు మనకి బయ్యర్ ఎవరు? కేవలం ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి, అంటే కేవలం కొనుగోలు చేసేటటువంటి వ్యక్తి ఒక్కరే ఉంటే దాన్ని ఏకస్వామ్యం గల వ్యవస్థ లేదా ఏకస్వామ్యం గల మార్కెట్ అని పిలుస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీసోర్సెస్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. మనకి జనరల్గా క్యాపిటల్ వస్తువులు, అలాగే మీకు బేసిక్ గూడ్స్ ఇలా కొన్ని ఉంటాయి. అంటే బేసిక్ గూడ్స్ అంటే మూలధన వస్తువులు అంటారు. బేసిక్ గూడ్స్ని మూలధన వస్తువులు. అలాగే క్యాపిటల్ గూడ్స్ అని ఉంటాయి. మన క్యాపిటల్ గూడ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల పెట్టుబడిదారీ వస్తువులు ఇట్లా కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల క్యాపిటల్ గూడ్స్ అనే తెలుగులో రాసేస్తున్నారు. కాబట్టి మనం కూడా అదే అనుకున్నాం. మూలధన వస్తువులు, అలాగే క్యాపిటల్ గూడ్స్, అలాగే మధ్యస్థ వస్తువులు ఉంటాయి, ఇంటర్మీడియట్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? మనకి ఈ వస్తువుల ద్వారా మరికొన్ని వస్తువులను తయారు చేసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. లేదా అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ గూడ్స్ అని అనుకోవచ్చు. అంటే క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటంటే బాగా ఎక్కువ డబ్బులు వెచ్చించి మనం కొనేటటువంటి మెషిన్లు, పరికరాలు ఏవైతే ఉంటాయో జనరల్గా వాటిని క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే ఏంటి? మనకి పెట్టుబడి, అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి మనం తెచ్చేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని క్యాపిటల్ గూడ్స్ అంటాం. మీరు చూడండి, బిల్డింగ్స్ బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే తప్ప బిల్డింగ్ రాదు. చిన్నగా మీరు ఏదైనా పాకతో కడితే దాన్ని పాకనే అంటారు, బిల్డింగ్ అనరు. మిషనరీ అంటే ఏంటి? పరికరాలు. ఈ పరికరాలు ఎక్కువ డబ్బులు వెచ్చించే కదా కొనాలి. సో ఈ రెండు క్యాపిటల్ గూడ్స్ అవుతాయి. లేబర్ క్యాపిటల్ గూడ్స్ కాదు, అంతే కదా. కాబట్టి 3 ఆన్సర్లో ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2 ఓన్లీ. సో దట్ ఈజ్ ఏ. సో అదే మీకు ఇక్కడ మీకు క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటో రాశాను. దే ఆర్ ద ఫిజికల్ అసెట్స్ దట్ కంపెనీ యూజెస్ ఇన్ ప్రొడక్షన్ టు ప్రాసెస్ ద మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ కన్జ్యూమర్స్ విల్ లేటర్ యూజ్. అంటే మనకు ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో, రైట్, మనకు ఉన్నటువంటి లబ్ధిదారులు కావచ్చు, లేదని అనుకుంటే కస్టమర్స్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈజ్. సో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో ఈ కన్జ్యూమర్స్ వాడేటటువంటి వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు
ఆ కంపెనీలు దగ్గర ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి ఆస్తులు. అంటే భౌతికపరమైన ఆస్తులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మెషిన్ ఉందనుకోండి, ఆ కంపెనీ ఆస్తే కదా అది. సో దీన్ని మనం ఏమంటాం? క్యాపిటల్ గూడ్స్ అంటాం, రైట్? అది రెండవ ప్రశ్న. 3, గిగ్ వర్కర్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిఫైన్స్? ఈ క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది ఈ గిగ్ వర్కర్ అనేటటువంటి దాన్ని కరెక్ట్గా నిర్వచిస్తుంది? ఈ మధ్యకాలంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గిగ్ ఎకానమీ అనేటటువంటి పేరు బాగా వస్తుంది. ఈసారి మీరు షార్ట్కట్ చెప్తాను మీకు. గిగ్ ఎకానమీ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గిగ్ అంటే స్విగ్గీ అని గుర్తుపెట్టుకోండి. స్విగ్గీ అంటే ఏంటి? మనకి అదే మీరు అనుకుంటుందే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని డోర్ డెలివరీ చేసేటటువంటి ఒక సంస్థ అంతే కదా. ఇప్పుడు ఇందులో పనిచేసేటటువంటి వ్యక్తులు నెల శాలరీకి పనిచేస్తారా? వాళ్ళెవ్వరూ కూడా నెల శాలరీకి పనిచేయరు. మరి ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎంత పని చేస్తే అంత శాలరీ వస్తుంది, అంతేనా? ఎంత పని చేస్తే అంత శాలరీ వస్తుంది. ఉదాహరణకి మీరు స్విగ్గీ అనేటటువంటి దాంట్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు అనుకోండి, నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, స్విగ్గీ అనే దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? స్విగ్గీలో నేను 6 గంటలు పని చేస్తే ఈ 6 గంటల్లో మళ్ళీ నేను ఎన్ని గంటలు పని చేశాను అన్నదాంతో సంబంధం లేదు. ఈ 6 గంటల్లో నేను ఎన్ని డెలివరీలు చేస్తే నాకు అన్ని డబ్బులు వస్తాయి. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి ఉద్యోగ కల్పన లేదా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో భాగాన్ని లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగాన్ని గిగ్ ఎకనామీ అంటారు. సో ఇప్పుడున్న స్విగ్గీ కానీ డోర్ డెలివరీస్ కానీ ఇవన్నీ ఎందులోకి వస్తాయి? గిగ్ ఎకనామీలోకి వస్తాయి. సో గిగ్ వర్కర్ అంటే ఎవరు? మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి. చూడండి, వర్కర్ నాట్ కవర్డ్ బై సోషల్ సెక్యూరిటీ, వీళ్ళని ఇన్ఫార్మల్ అంటారు, అంటే లేదా అన్ఆర్గనైజ్డ్ అంటారు. అంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి పౌరులనండి లేదంటే ఉద్యోగస్తులనండి. ఎన్ ఎంప్లాయీ విత్ రిటర్న్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్, వీళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటారు. సో కాబట్టి ఇది తప్పే, ఇది తప్పే. లేబర్ వర్కింగ్ వితౌట్ రెన్యూమరేషన్, అసలు డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే దాన్ని వెట్టి చాకరీ అంటారు. సో ఇది తప్పే. కాబట్టి ఏదవుతుంది ఆన్సర్? వర్కర్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్, రైట్? సో దీన్ని గిగ్ ఎకనామీ అంటాం మనం. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చారు. ఈ గిగ్ వర్కర్ అనేటటువంటి దాన్ని ఎవరు నిర్వచించారు? నిర్వచనం ఎవరిచ్చారు మనకి? ఇది కూడా అడగచ్చు మీకు. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేటటువంటి ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చారు. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. ఈ కోడ్ ద్వారా మనకి ఈ గిగ్ వర్కర్ అనేటటువంటిది వచ్చింది. సో ఇందాక ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇక్కడ ఉంటుంది, మీరు చదువుకోండి. సో 4వది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. అంటే డిమాండ్, సప్లై, గిరాకీ మరియు సరఫరాకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ సూత్రాలు కరెక్ట్ అనేటటువంటి పాయింట్ ఇది. సో 4th క్వశ్చన్కి సంబంధించి మీరు చూస్తే ద లా ఆఫ్ డిమాండ్ సేస్ అట్ హయ్యర్ ప్రైసెస్ బయ్యర్ విల్ డిమాండ్ లెస్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ గుడ్. అంటే ఏదైనా వస్తువు యొక్క ధరలు ఎక్కువగా ఉంటే ఆ వస్తువుని కొనేటటువంటి కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటారో తక్కువగా ఆశిస్తాడు లేదా తక్కువగా కొంటాడు, అంతే కదా. ఇప్పుడు చూడండి, బంగారం ధరలు బాగా ఎక్కువైపోయాయి అనుకోండి, ఎగబడి కొంటామా? లేదు కదా, తగ్గించి కొంటాం. సో కాబట్టి ఇది కరెక్ట్. ప్రొడ్యూసర్ సప్లై మోర్ ఎట్ హయ్యర్ ప్రైస్ బికాస్ హయ్యర్ సెల్లింగ్ ప్రైస్ జస్టిఫైస్ ద హయ్యర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఈచ్ అడిషనల్ యూనిట్ సోల్డ్. అంటే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా వస్తువుల్ని ఉత్పత్తి చేస్తారు. ఎందుకు ఉత్పత్తి చేస్తారు? ధరలు పెరిగాయి కాబట్టి. ఉత్పత్తిదారుడు ఇంకా అనేక వస్తువుల్ని కనుక ఉత్పత్తి చేస్తే పెరిగిన ధరలలోనే అతనికి లాభం వస్తుంది. కాబట్టి ప్రతి వస్తువు పైన అతనికి ఉన్నటువంటి ఈ ఆపర్చునిటీ కాస్ట్, అంటే అతనికి ఉన్నటువంటి ఈ అవకాశాల ధరలు ఏవైతే ఉంటాయో ఆ అవకాశాన్ని వాడుకొని అతను ఏం చేస్తాడు? ఎక్కువగా అమ్ముకొని లాభాన్ని ఆర్జిస్తాడు. సో దట్ జస్టిఫైస్ ద హయ్యర్ ఆపర్చునిటీ కాస్ట్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది రైటే, ఇది రైటే. సో 2 రైట్లు ఉంటే ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది.
సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ రాశాను నేను, మీరు కావాలంటే కరెక్ట్గా చూసుకోండి. లా ఆఫ్ డిమాండ్ సేస్ ఇఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ రిమైన్స్ ఈక్వల్ హయ్యర్ ప్రైస్ ఆఫ్ ఎ గుడ్, వస్తువు యొక్క ధర కనుక ఎక్కువగా ఉంటే తక్కువ మంది ఆ వస్తువుని కొనే ప్రయత్నం చేస్తారు. బంగారం బాగా ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? వెండి కొంటారు. వెండి బాగా ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? వేరే లోహం ఏదో కొంటారు. అట్లానే ఇక్కడ కూడా. అలాగే ద అమౌంట్ ఆఫ్ ఎ గుడ్ దట్ బయర్స్ పర్చేజ్ అట్ హయ్యర్ ప్రైస్ ఇస్ బికాస్ ద గూడ్స్ ఆఫ్, ఇది ఇందాక చెప్పినటువంటిదే ఆపర్చునిటీ కాస్ట్. ద లా ఆఫ్ సప్లై సేస్ హయ్యర్ ప్రైసెస్ సెల్లర్ విల్ సప్లై మోర్ ఎకనామిక్ గుడ్. అంటే వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటే ఉత్పత్తిదారుడు ఆ వస్తువుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాడు. సో ఇది రెండో దాంట్లో ఇచ్చినటువంటి పాయింట్. సో కాబట్టి ఆన్సర్ సి అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిషర్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్? ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తే జాక్పాట్, అంతే కదా, అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్? ఎవరిస్తారు? దానికి సంబంధించి ఆర్బీఐ ఇస్తుంది. సో ఇవన్నీ తప్పు. సెబీ వీళ్ళంతా తప్పు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఆర్బీఐ, ఫిఫ్త్ వన్. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఎఫ్ఎస్డిసి కౌన్సిల్ అని ఉంటుంది. అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూపం ఎట్లా ఉంది, లేదా ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత స్వభావం ఎట్లా ఉంది, అంటే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోందా, లేదా ఆర్థిక వ్యవస్థ సరైనటువంటి స్థితిలోనే ఉందా అనేటటువంటి అంశం మనకు ఉత్పన్నమైనప్పుడు ఈ ఎఫ్ఎస్ఆర్ రిపోర్టును ఆధారంగా చేసుకొని మనం ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని ఆలోచిస్తూ ఉంటాం. సో కాబట్టి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద ఎకనామీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ విచ్ ఈస్ పబ్లిష్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎవరు వాడుకుంటారు, లేదా అప్రూవల్ ఎవరు చేస్తారు? ఎఫ్ఎస్డిసి అని మనకు ఒక కౌన్సిల్ ఉంది. ఇందులో చాలామంది ఉంటారు. అంటే ఉదాహరణకి ఆర్బీఐ ఉంటుంది, సెబీ ఉంటుంది, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంటారు. వీళ్ళంతా ఎందుకు? ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కాపాడేందుకు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలి కదా. ఈ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, ఉంటే ఇంకేం చేయాలి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి వీళ్ళందరూ కూడా ఒక ఫోరంని ఏర్పాటు చేసుకున్నారు, కూర్చొని మాట్లాడుకోవడానికి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఎస్డిసి, ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఓకే. సో ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, భారతదేశ విదేశీ మారకపు నిల్వలకు సంబంధించి, విదేశీ మారకపు నిల్వలకు సంబంధించి విదేశీ మారకపు నిల్వల్లో కిందాట్లో ఏముంటాయి? ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు. అంటే ఏంటి? డాలర్ ఉండొచ్చు, రష్యన్ రూబుల్ ఉండొచ్చు, లేదా చైనీస్ యన్ ఉండొచ్చు, లేదా జపనీస్ యువాన్ ఉండొచ్చు, చైనీస్ యువాన్, జపనీస్ యన్, అలాగే మనకి యూరో ఉండొచ్చు, రైట్, పౌండ్ ఉండొచ్చు, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏమంటాం మనం? విదేశీ కరెన్సీలు. గోల్డ్ కూడా ఉంటుంది. ఎస్డిఆర్ అంటే ఏంటి? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అంటే ఐఎంఎఫ్ దగ్గర మనకున్నటువంటి హక్కు అని అనకూడదు, కానీ ఎస్డిఆర్ అనేటటువంటిది ఐఎంఎఫ్ తాలూకా ఒక కరెన్సీ అని కూడా అనకూడదు, ఇంటర్నేషనల్ అసెట్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నారనుకోండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గరికి వెళ్ళి వెంటనే డబ్బులు ఇచ్చేది మీకు ఎస్డిఆర్లు ఇస్తుంది. ఈ ఎస్డిఆర్ పట్టుకెళ్ళి వరల్డ్ బ్యాంక్లో చూపిస్తే మీకు కావాల్సినటువంటి కరెన్సీని ఇస్తారు. సో ఇదంతా కూడా మీకు ఎక్కడ కనిపిస్తుంది? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేటటువంటిది కూడా మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోనే చూపిస్తారు. సో ఆన్సర్ వుడ్ బి ఏమవుతుంది? 6 ఈజ్ ఆల్ ఆఫ్ ద అబౌవ్, 3 ఆన్సర్స్. సో ఆల్ 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. కాబట్టి ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇస్ దిస్: గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఇండియాస్ రిజర్వ్ పొజిషన్ అంటే భారతదేశానికి ఐఎంఎఫ్లో ఉన్నటువంటి రిజర్వ్ పొజిషన్ ఏదైతే ఉందో, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను బట్టి, లేదా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే దాని తాలూకా పరిమాణాన్ని బట్టి ఇది వస్తుంది మనకి. ఓకే. ఇండియాస్ రిజర్వ్ పొజిషన్ అనేటటువంటిది వస్తుంది. ఏదైనా వేరే దేశం అయితే ఆ దేశం తాలూకా రిజర్వ్ పొజిషన్ వస్తుంది. సో దాన్ని బట్టే మనం ఐఎంఎఫ్కి కూడా డబ్బులు పెట్టచ్చు అందులో. సో ఆన్సర్ ఈజ్ డి. అలాగే 7వది బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? మనందరికీ కూడా బేస్ ఇయర్ అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసో లేదో, రైట్? మనం జనరల్గా జీడిపి లెక్క పెట్టేటప్పుడు, లేదా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని లెక్క పెట్టేటప్పుడు బేస్ ఇయర్ అనేటటువంటి దాన్ని తీసుకుంటూ ఉంటాం కదా. ఈ బేస్ ఇయర్ గురించి ఏంటి? ఇట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ అబ్నార్మల్లీ హై ఆర్ లో లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఎ పీరియడ్. అంటే బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే బేస్ ఇయర్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా మనం
క్యాలిక్యులేట్ చేసేటటువంటి ద్రవ్యోల్బణంలో కానీ జీడిపిలో కానీ వచ్చే మార్పుల గురించి బేస్ ఎఫెక్ట్ మాట్లాడుతుంది. సో ఈ బేస్ ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుంది? బాగా అధికంగా లేదా బాగా కనిష్టంగా ద్రవ్యోల్బణం కనుక్కుంటే బేస్ ఎఫెక్ట్ వస్తుంది, అంతే వస్తుంది. మరి బాగా ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందనుకోండి, తర్వాత రోజుల్లో ఏమవుతుంది? ఆ ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేసి మీరు జీడిపి లెక్క పెట్టేటప్పుడు రియల్ జీడిపి, నామినల్ జీడిపి, నామమాత్రపు జీడిపి, అలాగే రియల్ జీడిపి అనేటటువంటిది మీరు చదువుతూ ఉంటారు కదా. సో ఈ నామమాత్రపు జీడిపిలో మనం ఇన్ఫ్లేషన్ని ఇన్ఫ్లేషన్ కలిపే ఉంటుంది. రియల్ జీడిపిలో ఏమవుతుంది? వాస్తవ జీడిపి అంటారు దాన్ని. సో ఈ వాస్తవ జీడిపిలో ఏముంటుంది? ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసి, అంటే ద్రవ్యోల్బణాన్ని మనం అడ్జస్ట్ చేసి చేస్తూ ఉంటాం. సో కాబట్టి ద్రవ్యోల్బణం బాగా అధికంగా ఉన్నా లేదా బాగా కనిష్టంగా ఉన్నా ఇందులో కొంత ఈ బేస్ ఎఫెక్ట్లో అబ్నార్మాలిటీస్ రావచ్చు. అలాగే ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ గ్రోత్. కాన్స్టెంట్ గ్రోత్ ఉంటే బేస్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? వ్యతిరేకంగా ఉంటుంది కానీ. సో ఇది తప్పుది. కన్సిస్టెంట్గా ఇప్పుడు జీడిపి అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉందనుకోండి, జీడిపి అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటే అసలు ఇబ్బంది ఏముంది? బేస్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? అద్భుతంగా ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థ. సో జీడిపి అనేది కన్సిస్టెంట్గా ఉండడం అనేది తప్పు పాయింట్. సో కాబట్టి తప్పు. చూద్దాం, నేను కూడా ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం. సో కాబట్టి రెండు తప్పు, కాబట్టి ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. కాబట్టి ఏ ఆన్సర్ అవ్వాలి? సో డెఫినెట్గా మనం లాజికల్ ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయండి. లాజిక్ లేకుండా చేస్తే ఆన్సర్స్ రావు. సో స్టేట్మెంట్ 1 అనేటటువంటిది కరెక్ట్. బేస్ ఎఫెక్ట్ ఈజ్ ఎ టర్మ్. అంటే ఇది ఎందుకు వాడతాము? ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే జీడిపిని కానీ ద్రవ్యోల్బణాన్ని కానీ కొలిచేటప్పుడు ఈ బేస్ ఇయర్ని ఆధారంగా చేసుకునే మనం లెక్క పెడతాం కాబట్టి. అంటే ఉదాహరణకి 100, 120, 100 నుంచి 120 పెరిగితే 100ను ఆధారంగా చేసుకుంటే మీకు వచ్చినటువంటి శాతంలో తేడా ఎంత? +20%, అంతేనా? అయితే ఇక్కడ శాతంలో చూస్తే 20%, వాస్తవిక నెంబర్లో చూస్తే వాస్తవంగా ఎంత? 20 పెరిగింది, +20, అంతేనా? అలా కాకుండా ఇప్పుడు చూడండి, మనకి 0 ఉంది, 0 నుంచి 50కి వచ్చింది. పెరిగినటువంటి శాతం ఎంత? +50%. కానీ ఒరిజినల్గా ఉన్న నెంబర్ ఎంత? 50. ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? 120. 100 నుంచి 120 అయినప్పుడేమో 20% చూపించింది, కానీ ఒరిజినల్ నెంబర్ వచ్చేసి 120 దగ్గరికి వెళ్ళి ఆగింది. కానీ 0 నుంచి 50కి వచ్చేటప్పటికి 50% పెరిగినట్టు కనిపిస్తోంది, కానీ ఒరిజినల్గా వాస్తవంగా ఉన్న నెంబర్ ఎంత? 50 చూపిస్తోంది. ఇదే బేస్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఈ బేస్ బాగా తక్కువగా ఉండడం వల్ల, ఈ బేస్ అనేది బాగా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నెంబర్ 50% పెరిగినా అల్టిమేట్గా 50 దగ్గర ఆగిపోయింది. సో దీన్నే బేస్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, సింపుల్గా మన మ్యాథమెటిక్స్లో చూడాలని అనుకుంటే. సో కాబట్టి బేస్ ఎఫెక్ట్ అనేది అక్కడ కన్సిస్టెన్సీ అన్నాడు, కన్సిస్టెన్సీ కాదు, అతలాకుతలంగా ఒడిదొడుకులు గురవ్వాలి. సో దాన్ని వాల్టలిటీ అంటాం. ఓకే, చాలామంది తెలుగు మీడియంలో అడుగుతున్నారు. తెలుగు మీడియంలో చేయడానికి మేము ఇంకా ప్రయత్నిస్తాము, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు టీఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, ఈ 2 ఎగ్జాముల్లోనూ మీరు తెలుగు మీదే డిపెండ్ అయ్యి కనుక ఎగ్జామ్ రాస్తే, తెలుగు మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి వీళ్ళిద్దరూ కూడా ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ట్రూ ట్రాన్స్లేషన్ అంటే గూగుల్ ట్రాన్స్లేటర్ నుంచి చేస్తున్నారు. సో ఆ గూగుల్ సరిగ్గా చేయదు ట్రాన్స్లేషన్. సో కాబట్టి మీరు తెలుగు బిట్ ఎప్పుడైతే చదువుతారో, తెలుగు బిట్టు కొన్నిసార్లు మీకు అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని ఉందనుకోండి ఇంగ్లీషు, దానికి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటి? నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను లేదా ఆశ్చర్యం పొందాను, ఇది కదా. గూగుల్ ట్రాన్స్లేటర్ ఎట్లా చేస్తుంది? నేను చాలా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను అంటది. అది అసలు మొత్తానికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ నేను తెలుగులో డెఫినెట్గా మేము చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకవేళ తెలుగు అర్థం కాలేదు మీకు, అప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఆన్సర్ పెట్టండి. ఎందుకు అంటే వాడు నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు, అలాగే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ముందు ఇన్స్ట్రక్షన్ పార్ట్లో కూడా చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఒకవేళ ట్రాన్స్లేషన్లో అంటే అనువదించిన తరువాత తెలుగులో ఏవైనా తప్పులుంటే, తెలుగులో ఇచ్చినటువంటి ఈ ప్రశ్నాపత్రం కన్నా ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటాము అని చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్ పేజీలో చూడండి మీరు కావాలని అనుకుంటే.
సో కాబట్టి మీరు ఇంగ్లీష్లో కూడా చదవడం అనేటటువంటిది మంచి విషయం. చాలామంది తెలుగులో అడుగుతున్నారు. వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ టు యూ, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అందుకే నేను ఇంగ్లీష్లో వేసి మీకు తెలుగులో చెప్తున్నాను. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే వాస్తవిక వడ్డీ రేట్లు. వాస్తవ వడ్డీ రేట్లు అంటే ఏంటి? వాస్తవ వడ్డీ రేట్లు, దొంగ వడ్డీ రేట్లు అలా ఉంటాయా? ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో చూద్దాం. ఇట్ ఈస్ ద రేట్ రిఫర్స్ టు ఇంట్రెస్ట్ రేట్ బిఫోర్ టేకింగ్ ఇంటూ ఇన్ఫ్లేషన్ ఇంటూ అకౌంట్. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోక ముందు వచ్చేటటువంటి వడ్డీ రేట్లను రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటారట. పరిగణనలోకి తీసుకుంటే దాన్ని నామినల్ అంటారు ఒరిజినల్గా కదా, పరిగణనలోకి తీసుకుంటే కదా. అంటే నామమాత్రపు. తీసుకోకుండా మీరు కనుక ద్రవ్యోల్బణాన్ని కానీ జీడిపిని కానీ వాస్తవంగా కనుక మీరు లెక్క పెడితే దాన్ని రియల్ అంటారు. అంటే ఇందులో అసలు ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఉండదు, దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఇది ఇందులో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, ద్రవ్యోల్బణము అనేటటువంటిది ఇందులో ఉంటుంది. సో నామినల్ ఇంట్రెస్ట్ రేట్స్ అడ్జస్ట్ ద మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. రివర్స్లో లేదు, ఇది ఇక్కడికి పోవాలా, ఇది ఇక్కడికి రావాలా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది తప్పే, ఇది తప్పే. కాబట్టి నెయిదర్ వన్ నార్ టూ. చూద్దాం. డి, నెయిదర్ వన్ నార్ టూ. అదే రాసాను చూడండి. రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ దాన్ని ఈ ఇన్ఫ్లేషన్తో అంటే ద్రవ్యోల్బణంతో ముడిపడిన దానికి ఎప్పుడు కూడా మనం లెక్క కడతాం. మీరు ఎప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. రియల్ అని వచ్చింది అనుకోండి, వాస్తవిక అంటే ఏంటి? ఇందులో ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఉండదు. అంటే ద్రవ్యోల్బణంతో దీన్ని అడ్జస్ట్ చేస్తారు, రైట్? అంటే ద్రవ్యోల్బణాన్ని ఇందులో తీసేస్తారు. నామినల్ అని వచ్చింది అనుకోండి, నామినల్ అంటే ఏంటి? నామమాత్రపు. అంటే ఏంటి? ఇందులో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఇందులో భాగంగా ఉంటుంది. సో ఎప్పుడు అందుకే నామినల్ అనేది ఎక్కువ ఉంటుంది, రియల్ అనేది తక్కువ ఉంటుంది నామినల్తో పోలిస్తే. ఓకేనా? సో ఆన్సర్ ఇక్కడ ఏమైంది? డి. 9 ఫిలిప్. ఇవన్నీ మీకు తెలిసినవే. నేను చాలాసార్లు కూడా ఒకవేళ నా ఎకనామిక్ క్లాస్ విన్నటువంటి వ్యక్తులు, అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా క్లియర్గా నేను డయాగ్రామ్ కూడా వేసి చూపించాను మీకు. ఇట్ ఈజ్ హయ్యర్, ఇది జనరల్గా మనకి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము, అలాగే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము, ఈ రెండిట్ల మధ్య ఉండేటటువంటిది. జనరల్గా ఇది మనకి ఏం చెప్తుంది? ఇన్ఫ్లేషన్ వెనెవర్ ఇట్ ఈజ్ హై, అన్ఎంప్లాయ్మెంట్ లో. లెక్క చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉందో. ఇట్ సేస్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. వేగ్ స్టేట్మెంట్ ఇది, కొట్టేయండి. హయ్యర్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకనామీ, లోయర్ విల్ బి ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అంతే కదా. ద్రవ్యోల్బణం కాస్త పెరుగుతూ ఉంటే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయాలి మీరు. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హయ్యర్ ద ఇన్ఫ్లేషన్ అంటే ఇది మరి 100-200% కాదు, ఏ 6%, 10%, 12% ఉండాలి. ఎందుకు అంటే బాగా ఎక్కువ వెళ్తే ఏమవుతుంది? చాలావి మూతబడే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి హయ్యర్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక స్థాయి వరకే అది. సో ఇది కరెక్ట్. ఇన్ఫ్లేషన్ అలా అని మిగతా చదవకుండా ఉండకూడదు. ఇన్ఫ్లేషన్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్ ఆల్. అసలు చాలా తప్పు. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ డిటర్మైన్డ్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబస్ట్నెస్ ఇన్ అన్ ఎకనామీ. అది కరెక్ట్, అది స్టేట్మెంట్. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఫిలిప్స్ కర్వ్ గురించి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధం ఏంది అసలు? సో ఇది కూడా తప్పే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి. సో ఫిలిప్స్ కర్వ్ ఈజ్ డెవలప్డ్ బై ఫిలిప్స్ స్టేటింగ్ దట్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ హ్యావ్ ఎ స్టేబుల్ అండ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఒకటి తగ్గుద్ది, మళ్ళీ ఇంకోటి పెరిగితే మళ్ళీ ఇంకోటి తగ్గుద్ది. సో కాబట్టి ఇదేమో ద్రవ్యోల్బణము అంటాము, ఇదేమో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము అని పిలుస్తాం. అలాగే విత్ రిఫరెన్స్ టు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో మన దేశంలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడానికి మనం తీసుకొచ్చినటువంటి ఒక నిధి. ఇందులో ఏది కరెక్ట్? ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సోవరిన్ వెల్త్ ఫండ్. సోవరిన్ అంటే ఏంటి? ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం మేనేజ్ చేసేటటువంటి ఒక ఫండ్. అంటే జనరల్గా అది ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుంది, లేదా ప్రభుత్వం చేత అది మేనేజ్ చేయబడుతుంది, నిర్వహించబడుతుంది. అలాగే ఇట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే మనకి జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే మనం పెట్టుబడులు పెట్టచ్చు. కొన్నేమో ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని ఆర్బీఐ కొన్నిటినేమో ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని నిర్వచించింది. అందులో భాగంగా ఎన్ఐఐఎఫ్ని కూడా ఆర్బీఐ కాదు, సెబీ, ఎన్ఐఎఫ్ కూడా ఈ సెబీ అనేటటువంటి సంస్థ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా దాన్ని గుర్తించింది. సో కాబట్టి 10 అనేటటువంటిది ఇక్కడ ఆన్సర్ సి అవ్వాలి. ఆన్సర్ ఈజ్ సి సింపుల్గా.
చూద్దాం. ఎస్, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. అలాగే స్టేట్మెంట్ 2 కూడా. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటి? నార్మల్గా మనం స్టాక్ మార్కెట్లో పెట్టేటటువంటివి కాకుండా మరొక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పెట్టుబడి నిధిని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇది యాక్చువల్గా కొంత పాత డేటాతో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. కానీ ఒకవేళ ఇస్తే కనుక రాసుకోండి. ఒకవేళ ఈ క్వశ్చన్ కూడా అలా ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీని ఆన్సర్ రైటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము 2019, 2020 డేటా మా దగ్గర బాగా గట్టిగా ఉంది కాబట్టి ఆ డేటాను ఆధారంగా తీసుకుని చేసాం. 2021, 2022కి సంబంధించిన డేటా ఇంకా కరెక్ట్గా అంతలా రాలేదు. సో ఇన్ దట్ కేస్ ఇందులో ఇచ్చిన ఆన్సర్ ఒకవేళ ఇప్పుడు మీకు ఎగ్జామ్లో వచ్చినా కూడా రాయొచ్చు. కానీ ఎందుకన్నా మంచిది మీరు కూడా కొత్త డేటా అప్డేట్ చేసుకుంటారని చెప్తున్నాను అంతే. సో ఎన్పిఏ అంటే ఏంటి? మనకి నిరర్ధక ఆస్తుల గురించి మాట్లాడుతుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ బ్యాంకులు. సో దీనికి సంబంధించి ఏమంటున్నాడు ఈ క్వశ్చన్లో? ఇన్ ఇండియా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ బ్యాంకులు మొత్తం నిరర్ధక ఆస్తుల్లో 80% కలిగి ఉన్నాయి. అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 90% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ బ్యాంక్ ఫ్రాడ్స్ ఇన్ ఇండియా. అంటే బ్యాంకుల్లో జరిగేటటువంటి ఫ్రాడ్లతో కనుక మీరు పోలిస్తే 90% పిఎస్బి బ్యాంకులో జరుగుతున్నాయి. అంతేగా మరి మనకు విజయ్ మాల్యా గారు ఉన్నారు, ఎస్బీఐ, నీరవ్ మోడీ గారు ఉన్నారు, ఆయన కూడా ఏదో బ్యాంక్ ఆఫ్ బరోడా సంథింగ్. సో వీళ్ళంతా కూడా ప్రభుత్వ బ్యాంకులుగా పెట్టారు కన్నం. సో కాబట్టి ఈ రెండు రైటే 2019-20 డేటాకి సంబంధించి. కాబట్టి ఆన్సర్ సి అవ్వాలి. చూడండి ఇదిగో 2019లో మీరు చూస్తే కనుక ఎన్పిఏలు 7.4 లక్షల కోట్లు. 2020 వచ్చేటప్పటికి ఈ 7.4 లక్షల కోట్లు ఇంకా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే 8.5 లక్షల కోట్లు, 8,30,000 కోట్లు అయ్యింది అది. సో దాంతోపాటుగా 90% ఈ ఫ్రాడ్ కేసులన్నీ కూడా ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనే జరుగుతున్నాయి. అలాగే 12 నెక్స్ట్, ఏ సిచ్యువేషన్ వేర్ ఆల్ కరెంట్ ఇన్కమ్ గెట్స్ యూజ్డ్ ఇన్ రీపేయింగ్ ద డెట్ లీవింగ్ లిటిల్ ఇన్సెంటివ్స్ టు ఇన్వెస్ట్ ఎయిదర్ ఇన్ ఫిజికల్ ఆర్ హ్యూమన్ క్యాపిటల్. అంటే ఏంటి దాని అర్థం? మనకు వస్తున్నటువంటి ప్రస్తుత ఆదాయము ఏదైతే ఉందో ఈ ప్రస్తుత ఆదాయము ఇంతకు మునుపు ఉన్నటువంటి అప్పులు కట్టడానికే సరిపోయింది. మనకు వస్తున్నటువంటి ప్రస్తుత ఆదాయము ఇంతకు ముందు మనం చేసినటువంటి అప్పుల్ని కట్టడానికే సరిపోయింది. ఇటువంటి ఒక సిచ్యువేషన్ని ఏమని పిలుస్తాము అంటే ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది? మన దగ్గర ఇంకా డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే భౌతికంగా కానీ లేదా మానవ వనరుల్లో కానీ మనం ఇక పైన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. రైట్? దీన్ని జనరల్గా మనం ఏమంటామంటే ఇలాంటి క్వశ్చన్లు మనం ఎలిమినేషన్ చేయలేం, తెలిస్తేనే పెట్టగలం. డెట్ ఓవర్ హ్యాంగ్ అంటారు. చాలామంది డెట్ ట్రాప్ అనుకుంటారు. డెట్ ట్రాప్ అంటే పూర్తిగా అప్పులు పాలైపోవడం. మన దగ్గర ఉన్న అప్పుల్ని మన జీతాలతో తీరిస్తే కనుక దాన్ని ఏమంటాం మనం? డెట్ ఓవర్ హ్యాంగ్ అంటాం. సో 12 వచ్చేసి బి. సో ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను, మీరు కావాలని అనుకుంటే చదువుకోండి. డెట్ ఓవర్ హ్యాంగ్ దట్ లీడ్స్ టు అబండన్మెంట్ ఆఫ్ బెనిఫిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హెన్స్ రెడ్యూసెస్ ద సోషల్ వెల్ఫేర్. సో ఇది ఒకసారి కావాలని అనుకుంటే మీరు నోట్స్లో రాసుకొని రివిజన్ చేయండి ఇవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిస్కల్ మెజర్ మోస్ట్ లైక్లీ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్? జనరల్గా ఫిస్కల్ అంటే ఏంటి? ప్రభుత్వము. మానిటరీ అంటేనేమో ఆర్బీఐ, ఫిస్కల్ అంటేనేమో ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ క్రింది ఇచ్చినటువంటి ఏ చర్యల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో రైట్ ఫిస్కల్ విధానానికి సంబంధించి ద్రవ్యోల్బణాన్ని అరికట్టేది ఏది? 13కి సంబంధించి చూద్దాం. ఇంక్రీజ్ ద డిమాండ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే సప్లై పెంచాలా. డిమాండ్ ఎందుకు పెంచుతారు? డిమాండ్ పెరిగితే ఇంకా పెరుగుద్ది. తప్పిది. ఇంక్రీజ్ ద డిమాండ్ ఆఫ్ హౌస్ హోల్డ్. అదిగో మళ్ళీ డిమాండ్ అంటున్నాడు, ఇది తప్పే. ఈ రెండు తప్పంటే ఇది తప్పే. కాబట్టి ఆన్సర్ డి అవ్వాలి. రైట్? డి. ఫిస్కల్ మెజర్స్ అంటే ఏముంటాయి మీకు? కంప్రైజ్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతోందో దాన్ని తగ్గించాలి, అంతే కదా. అలాగే పబ్లిక్ బారోయింగ్స్, ఎక్కువగా ప్రభుత్వం తీసుకునేటటువంటి లోన్లు, టాక్సేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏం చేయాలి? ప్రభుత్వం తగ్గించాలి. తగ్గిస్తేనే అవుతుంది. సో దానికి సంబంధించి కెనీజియన్ ఎకనామిక్స్, కేన్స్ అనేటటువంటి ఆయన ఫిస్కలిస్ట్ అంటారు, ఆల్సో కాల్డ్ యాజ్. ఆయన అదే చెప్పాడు, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటే సప్లై కన్నా అవుతుంది. డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది. సప్లై కన్నా డిమాండ్ కనుక ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది? మనకి
డిఫ్లేషన్ వస్తుంది. డిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణంకి వెనక్కి ఉంటుంది. సో ఇది విషయం. సో ఇక్కడ కూడా నేను ఇచ్చాను. అంటే ఒకవేళ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి డబ్బును కనుక కట్ చేస్తే ఏ విధంగా అది డిమాండ్ ఫర్ గూడ్స్ అనేటటువంటిది మారుతుంది అనేది మీకు ఇక్కడ చాలా కూలంకర్షంగా రాశాను నేను. కాబట్టి ఇది మీరు చదువుకొని మళ్ళీ మీరు నోట్స్లో ఎక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. 14 కెనీజియన్ సిద్ధాంతంలో అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ద ఎకనామీ. అంటే డిమాండ్ అనేటటువంటిది, సగటు డిమాండ్ అనేటటువంటిది చాలా పెద్ద పాత్ర, ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అయితే ఈ క్రింది వాటిలో డిమాండ్ని పెంచడానికి ఉపయోగపడేటటువంటి కారకాలు ఏంటి? సింపుల్ అండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు పెరిగితే డిమాండ్ పెరుగుతుందా? అద్భుతంగా పెరుగుతుంది. నెట్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ పెరిగితే డిమాండ్ పెరుగుతుందని నేను చదువుకున్నాను, కానీ ఇంపోర్ట్స్ పెరిగితే ఎందుకు పెరుగుతుందండి? సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అని ఉండాలి. అలాగే కన్జంప్షన్ అంటే మనం వాడేటటువంటి పద్ధతి, అంటే ఎక్కువగా వస్తువులను మనం కనుక కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, మన అవసరాలకు వాడుతుంటూ ఉంటే దాన్ని కన్జంప్షన్ అంటాం. ఖచ్చితంగా కన్జంప్షన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. గవర్నమెంట్ పర్చేజెస్ అంటే ప్రభుత్వం కూడా ఎక్కువ కొనుగోలు చేస్తే ఏమవుతుంది? ఎక్కువ డబ్బు సప్లైలోకి వస్తుంది. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 ఉన్నాయి, తీసేయండి. బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ చూసారా? 2 మీకు తెలిస్తే ఇవి తెలియకపోయినా పర్లేదు. సో ఆన్సర్ ఏమైంది? ఏ అయింది, 14. రైట్. సో అదే చెప్పాను మీకు. ఇక్కడ నెట్ ఎక్స్పోర్ట్స్ అని వచ్చింది చూసారా? అదే ఇందాక మనం నెట్ ఇంపోర్ట్స్ అని రాసాం. అలాగే కంపెనీ ఎక్స్ ఈజ్ ఫేసింగ్ అన్ ఎకనామిక్ క్రైసిస్ వెన్ ఇట్ ఫౌండ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇల్లిక్విడ్ అంటే ఏంటి? చేతిలో డబ్బు ఉండదు, కానీ ఆస్తుల రూపంలో ఉంటుంది, అసెట్స్ రూపంలో ఉంటుంది. మనం అంటాం కదండి లిక్విడ్ క్యాష్ అంటాం. లిక్విడ్ క్యాష్ అంటే ఏంటి? నిజంగా ద్రవ పదార్థంలో ఉంటుందనా? కాదు కదా, జేబులో డబ్బులు ఉంటే దాన్ని లిక్విడ్ క్యాష్ అంటాం. అట్లానే ఇల్లిక్విడ్ అంటే దానికి వ్యతిరేకం అనమాట, అంటే ఆస్తుల రూపంలో ఉంటుంది. సో ఇలా ఉంటే కనుక ఒక ఆర్థిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి ఆ కంపెనీ ఏం చేయాలి? ఆ అసెట్లను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు. సో సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ తప్పు, ఎందుకంటే అప్పేం లేదు కదా అందులో. ప్రిఫర్డ్ ఈక్విటీ సర్టిఫికెట్, ఈక్విటీ అంటే కంపెనీలో వాటా, మునిగిపోయిన కంపెనీలో వాటా ఎవడు కొంటాడు? సో ఇది కూడా తప్పు. ప్రాఫిట్ పార్టిసిపేటివ్ బాండ్స్ ఉండొచ్చు. అసెట్ బ్యాక్డ్ కమర్షియల్ పేపర్, ఈ రెండింటిలో కల్లా ఇది బెటర్. సో కాబట్టి ఆన్సర్ ఏమైంది? డి. దట్ ఈస్ కాల్డ్ అసెట్ బ్యాక్డ్ కమర్షియల్ పేపర్ అంటాం. సో ఇందులోనే భాగంగా మనం ఏం చేయొచ్చు? ఇల్లిక్విడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇది పర్చేజ్ చేసి మనం డబ్బులు అనేటటువంటి వాటిని తీసుకురావచ్చు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ. మనం మళ్ళీ మరొక క్లాస్లో ఈ మిగతా బిట్స్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.